హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వృశ్చిక రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఇవే. మరి వృశ్చిక రాశి వారికి కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి ధనం రావాలని అనుకుంటారు. లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళు ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలని అనుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని సంకేతాల వల్ల మనం ధనవంతులు కోటీశ్వరులు అవుతామని సూచనలు కనిపిస్తున్నాయి. మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మనం ఇల్లుని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. దానివల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే కొన్ని సంకేతాలు కనిపించడం వల్ల మనం ధనవంతులయ్యే అవకాశం ఉంది. అందులో మొదటి ఏంటిది అంటే కోకిల కూత. మామిడి చెట్టు కింద కోకిల నిలబడి కూస్తూ ఉంటే దానికి సంకేతం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం. మీ ఇంట్లో సిరుల పంట పండబోతోందని అర్థం. అలాగే రెండవది చీమలు. మనం నల్ల చీమలను చూస్తూ ఉంటాం. నల్ల చీమలను అస్తమాను మన ఇంట్లో తిరుగుతూ ఉంటే అది కూడా లక్ష్మీదేవి రాకకి సంకేతం అని చెప్తున్నారు మన పెద్దలు. అలాగే ఎప్పుడు ఆ చీమల్ని మనం మందులు వేసి చంపేస్తూ ఉంటాం, కానీ అలా చేయకూడదు. వాటికి పిండి లేదా అక్షంతలు వేయడం వల్ల మనకి మంచిది అని శాస్త్రం చెప్తోంది. అలాగే మూడవది బల్లిని అందరం అశుభంగా భావిస్తాం. దానివల్ల ఏదో అసంకేతంగా భావిస్తాం. కానీ బల్లి కుడి చేతిపై పడి పైకి ప్రాకుతూ ఉంటే అది చాలా మంచిది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇవి లక్ష్మీదేవి రాకకు సంకేతాలు. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.